సుభాష్ ఆదికేశవులు ఇంటికి వెళ్ళి ఆదికేశవులకి డబ్బు ఆశ చూపించి, "ఈ డబ్బు తీసుకోండి. ఆ మెటీరియల్ అంతా మాకిచ్చేయండి. వీక్రాఫ్ట్‌కి మెటీరియల్ పంపించకండి" అని అడుగుతూ ఉంటాడు. డబ్బులకి అమ్ముడుపోయే వ్యక్తి కాదు ఈ ఆదికేశవులు అని ఆదికేశవులు తేల్చి చెప్పేయడంతో, ఇంకా ఊరి జనాలు కూడా అక్కడే ఉంటారు. డబ్బులకు అమ్ముడుపోను అని సుభాష్‌కి వార్నింగ్ ఇవ్వడంతో, "ఇస్తావా చస్తావా" అంటూ గన్ తీసి, "ఇవ్వాల్సిందే తప్పకుండా. ఆ వీక్రాఫ్ట్‌కి సంబంధించిన మెటీరియల్ అంతా మాకు పంపించాల్సిందే" అని అంటూ గన్ పెట్టి బెదిరిస్తాడు. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఆ తర్వాత లక్ష్మి ఇదంతా అంబికమ్మ ప్లాన్‌లో భాగమే అయ్యుంటుంది. అసలు వచ్చింది ఎవరయ్యుంటారు అని అనుకుంటూ ఉంటుంది. అందరూ ఊర్లో జనాలైతే కర్రలు పట్టుకొని ఉంటారు. మరి సుభాష్‌ని బెదిరించి పంపించి ఉంటారేమో! ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాము. మరోవైపు విహారీ గుడి నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. సుభాష్ ఏమో కార్ వేసుకొని మళ్ళీ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అసలేం జరిగిందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.